జై శ్రీరామ్. జయ హనుమాన్. మూకం కరోతి వాచాలం నిర్బుద్ధిం బుద్ధిమత్తమం యత్కృపాతమహం వందే సంగానంద సద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. వందే వానర నారసింహ కగరాట్ క్రోడాశ్వవక్తాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తకసుధా కుంభాం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారిగర్వాపహం. విష్ణుమూర్తి అక్కడే ప్రత్యక్షం అయిపోయినాడు. ఆ స్త్రీ రూపం పోయింది, ఈ తోడేలు రూపం పోయింది. వెంటనే విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమైనాడు. అతని రూపాన్ని చూసి పూల వర్షం కురిపించినారు. ఆ దేవత సమూహంలో ఉన్నటువంటి శ్రీ పరమేశ్వరుడు, ప్రభో నీకు నేను ఈ జన్మ దాసోహము అని చెప్పడం జరిగింది పరమేశ్వరుడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఏమన్నాడంటే, ప్రభో నీకు నాకు భేదం లేదు, లోకరక్షణ కొరకు మనము ఏ వేషాలైనా వేయాలి, ఏ ఇలాంటి సందర్భంలో ఎలాగ మనం నటించాలో నటించకుంటే ఈ నాటకం జరగదు, విశ్వ నాటకం. అందుకని ఇప్పుడు కాదు, నేను త్రేతాయుగంలో దశరథ మహారాజుకు కౌశల్యకు శ్రీరామచంద్రుడిగా అవతరిస్తాను, అప్పుడు నీవు నా సేవకు చేయడానికి రావచ్చు అని విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కృతయుగంలో. కొంతకాలానికి త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగంలో దశరథ మహారాజు, ఆయనకు ఎప్పుడు కలిగింది సంతానం అంటే మన వాళ్ళు అనుకుంటారు కావచ్చు వయస్సులో కలిగిందని. 3 భార్యలు ఉన్నా కూడా ఆయనకు దశరథ మహారాజుకు ఎంతమంది భార్యలు తెలుసా? 365 మంది భార్యలు. 3 భార్యలు అని చెప్పుకుంటారు, అది చరిత్రక లక్షణంగా. కానీ 365 మంది భార్యలు ఉన్నారు దశరథ మహారాజుకు. కానీ 3 భార్యలకు మాత్రము ఒక సంతానం కలగలేదు. మిగతా 365 మందికి సంతానం కలిగింది, కానీ అందులో పుత్ర సంతానం లేదు. ఒక్కటి మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి ఆమె మనకు శాంత అని రాముడి కంటే ముందు పుడుతుంది. ఆమెను పెంచుకుంటాడు దశరథ మహారాజు. పెంచుకొని తర్వాత తన సామంతరాజుకు మళ్ళీ దత్తత ఇచ్చేస్తారు. అట్లాగా 90,000 సంవత్సరాలకు పుత్రకామేష్టి యాగం చేయడము, ఆ సందర్భంలో అగ్నిదేవుడు ప్రత్యక్షం కావడము, పాయస పాత్రను ఇవ్వడము. అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసాన్ని తీసుకొని, అది ఎలాగ జరిగిందంటే ఋషిశృంగు మహర్షి ఉన్నాడు, ఆమెను తీసుకొస్తారు వశిష్ఠుడి ఆదేశానుసారంగా. కులగురు కదా, ఆయన వచ్చి యజ్ఞం చేయకముందు మరి బ్రహ్మచారి యజ్ఞం చేయడం కుదరదు, భార్యతో చేయాల. అందుకని ఆ శాంతను ఋష్యశృంగుడికి ఇస్తాడు దశరథ మహారాజు, తన కూతుర్ని. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి పుత్రకామేష్టి యాగం చేస్తారు దశరథ మహారాజుతో అయోధ్యలో. అప్పుడు ఆయనకు ఆ అగ్నిదేవుడి ప్రత్యక్షమే ఒక పాయస పాత్రను ఇస్తాడు. ఆ పాయస పాత్ర 3కి సమంగా పంచిపెట్టాలి. ఆ పాయస పాత్రలో ఉన్నట్టు పాయసం తినడం వల్ల నీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించి అగ్నిదేవుడు ఆ పాయస పాత్రను ఇచ్చి అదృశ్యమైపోతాడు. అప్పుడు ఆ పాయస పాత్రను 3కి పంచిపెట్టడం జరుగుతుంది. ఆ 3కి కొంతకాలానికి కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఇక్కడ చిన్న రహస్యం ఉంటుంది. కౌశల్యకు మాత్రం ఒక రాముడు మాత్రమే పుడతాడు, సుమిత్రకు 2 కలుగుతారు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయికి ఒక భరతుడు మాత్రమే కలుగుతారు. ఈ 4 అన్నదమ్ములు జన్మిస్తారు. అయితే ఈ సమయంలో మరి ఇక్కడ విష్ణుమూర్తి చేసిన పనికి అయిపోయింది, తన కార్యనిర్వహణ జరిగింది. కానీ కైలాసంలో ఇక్కడ సందర్భం వచ్చింది. పార్వతీ పరమేశ్వరుడు, రాముడు వచ్చాడు కదా, విష్ణుమూర్తి అవతరించాడు కదా, మరి ఆయన సేవ కొరకు నేను వెళ్ళాలి కాబట్టి పరమేశ్వరుడు కైలాసంలో ఉండి, అమ్మా పార్వతి నీవు ఇక్కడే ఉండాలా, నేను భూలోకానికి వెళ్ళాలా, ఎందుకంటే మా స్వామి అవతరించాడు కాబట్టి ఆయన సేవ చేయడానికి నేను తప్పనిసరిగా వెళ్తాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఏమంది అంటే,
నేను కూడా నీతో రావాలి, రాముడి సేవ చేసే భాగ్యం నాకు కూడా కలిగించాలి అని పార్వతీదేవి కోరుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, అమ్మ, ఆనాటి నుండి ఈనాటి వరకు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ తల్లి సేవ కూతురు చేయవచ్చు, తండ్రి సేవ కుమారుడు చేయవచ్చు శారీరకంగా. గురువు పురుషుడైనట్లయితే శిష్యులు పురుషులైనట్లయితే గురు సేవ చేయవచ్చు. అలాగే గురువు స్త్రీ అయినట్లయితే స్త్రీలు శిష్యులైనట్లయితే ఆ గురు సేవ చేయవచ్చు. కానీ స్త్రీలు మహర్షులు మలయాళ స్వాముల వారు కూడా వ్యాసాశ్రమంలో ఈ నియమాన్ని ఏర్పాటు చేస్తారు. పురుషులు కనుక గురువులుగా మారినప్పుడు వాళ్ళ దగ్గర శిష్యులు స్త్రీలుగా చేరినారనుకోండి, వాళ్ళ సేవ చేయడానికి అర్హులు కాదు అని మలయాళ స్వాములు చెప్పారు. ఇది ఇప్పుడు స్వాముల వారు చెప్పింది కాదు. ఆనాడు కృతయుగంలో పరమేశ్వరుడు పార్వతికి చెప్పినటువంటి నియమం ఏంటంటే, నేను పురుషుణ్ణి కాబట్టి, నా రాముడు పురుషుడు కాబట్టి ఆయన సేవ నేను చేసే అర్హత నాకుంది, స్త్రీలు కాబట్టి మీకు అర్హత లేదు అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆమె అన్నది, నాకు ఏ రూపంగా అయినా సరే నీతో పాటు ఆ రాముడి సేవ చేసేటువంటి భాగ్యం నాకు కల్పించాలి స్వామి అని ప్రార్థించింది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు విచారించాడు, అమ్మ, నాకు ఒకటి ఆలోచన తోచింది, సేవ చేయడానికి నేను వానర రూపంలో వెళుతాను, నీవు నా తోక రూపంలో వచ్చేయమ్మా అని చెప్పి పార్వతీదేవికి చెప్పడంతో అప్పుడు వానరుడిగా ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ఆ యుగంలో జరిగినటువంటిది. రాముడి కంటే ముందే ఆంజనేయ స్వామి అవతరించి రాముడి సేవ చేయడానికి కాచుకొని ఉన్నటువంటిది. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి అవతరణ వైష్ణవులు కానీ శైవులు కానీ ఆంజనేయుని ఆరాధించకుండా వైష్ణవులు ఉండలేరు, శైవులు ఉండలేరు. అర్థమైందా? అందుకని ఆంజనేయ స్వామి వైష్ణవుడు కాదు, శైవుడు కాదు. విష్ణు సేవ చేయడానికి పరమేశ్వరుడు వచ్చాడు. అర్థమైందా? అందుకని ఆయన ఆంజనేయ స్వామి వానర రూపంలో ఉన్నాడు. వానర రూపంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు? అపర పరమేశ్వర స్వరూపం. ఏమి ఆంజనేయ స్వామిని మరి వైష్ణవులు ఆరాధిస్తున్నారా లేదా? ఇప్పుడు తిరుమలలో చూడండి, వేడి ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామికి ఎదురుగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడే స్థిరంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఆంజనేయుడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన అవతరణ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు కృతయుగంలో శివుడు విష్ణువు పందెం వేసుకొని ఆ పందెం నిలబెట్టుకోవడానికి ఈ వానర రూపం పొందే అవకాశం పరమేశ్వరుడికి చెందింది. అందుకని రామనామం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సప్తకోటి మహామంత్రాలలో రామనామము శ్రేష్టమైనటువంటిది. రామనామములో ఉన్నటువంటి లక్ష్యము, అందులో ఉన్నటువంటి శక్తి అనేది వర్ణాతీతం. అందుకని కైలాసంలో ఎప్పుడు రామనామ స్మరణతో రంజిల్లుతూ ఉంటుంది. పార్వతీదేవికి పరమేశ్వరుడు రామనామ శక్తి గురించి చెప్తూ ఉంటాడు. రాముడు ఈ యొక్క రామనామాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి నామమే రామనామము. ఆ రామనామమే మన ఆంజనేయ స్వామికి ప్రాణప్రదమైనటువంటిది. తన జీవనమే రామనామంగా మారింది. అది ఆంజనేయ స్వామి యొక్క అవతరించడానికి కారణమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరందాము? పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడే మన ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామికి బలం ఏంటి? తోక. ఆ తోక ఎవరు? మహాశక్తి, ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. కాబట్టి ఇది పరాశర సంహితలో చెప్పినటువంటిది. కనుక ఆ ఆంజనేయ స్వామి ఆరాధన ఈ కలియుగంలో ప్రతి మానవులకు, అప్పుడు త్రేతాయుగంలో రాముడు చెప్పిన మాట, ఆంజనేయ స్వామి అదృష్టం ఏంటో, ఆయన జన్మ లక్ష్యం ఏంటో కానీ రాముడితో 3 సార్లు నీవు చిరంజీవి అవుతూగా కానీ ఆశీర్వాదము, రాముడితో ఆలింగనం చేసుకోవడం అనేది అతని జన్మ ధన్యము. ఆ కథ విన్నా కూడా దానిని మానసికమైనటువంటి ఆ దృష్టితో ఎవరైతే విచారించుకుంటారో వాళ్ళ జన్మ కూడా ధన్యం అవుతుంది. ఇది కేవలం మన ఆంజనేయ స్వామి అవతరించడానికి కారణమైనటువంటి విషయం. కాబట్టి
ఈ విషయాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని ఆంజనేయ స్వామిని ఆరాధించినటువంటి వ్యక్తులకు అనిమాద్యాష్ట సిద్ధులు వస్తాయి, సర్వ సంకటాలు తొలగిపోతాయి, శారీరకమైనటువంటి రుగ్మతులు తగ్గిపోతాయి, మానసికమైనటువంటి దుర్బలత్వము తొలగిపోతూ ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి భుజబలము బుద్ధిబలం రెండూ కలుగుతాయి. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, స్వామి యొక్క సేవ, స్వామి యొక్క దీక్షలు ప్రతి వారు కూడా హిందువు అనుకునేటువంటి వ్యక్తులు ఏ కులమైన ఎవరైనా కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడంలో ఆయనలో సర్వదేవతలు ఉంటారు. సర్వదేవతల యొక్క స్వరూపమే ఆంజనేయ స్వామి. కనుక అలాంటి విషయాన్ని మనం ఈరోజు మన పరంధామ ఆశ్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో, అందులో మంగళవారము ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహము సంపూర్ణంగా కలుగుగాక అని తెలియచేస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.